వెల్కమ్ టు G3 మీడియా. హైదరాబాద్ నిమ్స్ డ్రామా ఆడిటోరియంలో పద్మశ్రీ ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప హాజరై రేడియాలజీ సేవల ప్రాధాన్యతను వివరించారు. ఆధునిక సాంకేతికతతో రోగ నిర్ధారణ వేగం, ఖచ్చితత్వం పెరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా నిమ్స్ వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపాల్ సిరందా శ్రీనివాస్ కు ప్రొఫెసర్ కాకర్ల జీవిత సాఫల్య అవార్డును ప్రదానం చేశారు. ఆయన 3 దశాబ్దాల సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ఇవ్వడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. Now, of course, not exactly the image. Can you tell me what is this view? Left one. 3 chamber. Right one, Sarkaya. LVOT. Okay, this is the turbo spin echo. That is spin echo image, same in the short axis. What is these are images? These image. Okay, so this is short axis, no? Siemens. What is the similar sequence in GE? What is the similar sequence? White base, what is there in GE? Hey, names Pala. You have both the machines, no? White base? What? White base? Siemens dash in GE. Q bar lava. Lava, sir. Then flow vent scope. Flow vent, when you want to measure the flow across the vessel, we have to perform a particular slide. సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ తెలంగాణ చాప్టర్ మరియు నిజాం మినిస్టర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు పేరు పైన జాతీయ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ బీరప్ప నగరి నిమ్స్ డైరెక్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే మా డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ రేడియో డయాగ్నోసిస్ అధిపతి డాక్టర్ రామ్మూర్తి గారు కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్గా రావడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమంలో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ చాప్టర్ సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ కాకర్ల సుబ్బారావు పేరు మీద ఒక నేషనల్ సిఎంఈని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నేషనల్ సిఎంఈలో ప్రతి సంవత్సరము అంటే విద్యార్థులకు ఉద్దేశించేసి బెస్ట్ సైంటిఫిక్ పేపర్ కాంపిటీషన్ని నిర్వహించడం జరుగుతుంది. సో దేశం సైన్సెస్ అండ్ ట్రస్ట్ క్రెస్ట్ అని ఉంటుంది. కాకర్ల సుబ్బారావు దానికి ఒకప్పుడు అధిపతి. సో క్రెస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దానికి అంటే గత 14 ఏళ్లుగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ వచ్చాము. ఈసారి కాకర్ల సుబ్బారావు 100వ బర్త్డే సందర్భంగా ఆ అవార్డు నిజానికి నాకు ఇవ్వడం జరిగింది. సో దానికి క్రెస్ట్కి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇప్పుడు మా అకాడమిక్ డైరెక్టర్ దామోదర్ నాయుడు, నేను సిరందా శ్రీనివాసులు, ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్. ఐఎమ్ ఆల్సో ద ప్రెసిడెంట్ ఫర్ నేషనల్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రేడియాలజీ థెరపెటిక్ టెక్నాలజీ ప్రొఫెషన్స్. థ్యాంక్ యూ. ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు బెస్ట్ సైంటిఫిక్ పేపర్ అవార్డ్ కాంపిటీషన్ మా సెక్రటరీ గారు చెప్పినట్టుగా గత 14 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఇది దేశం మొత్తం మీద అంటే అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు వస్తారు ఇక్కడికి. వాళ్ళల్లో ఒక అకాడమిక్ ఎక్సలెన్స్ని తీసుకురావడానికి కోసము మేము కృషి చేస్తుంటాం అండర్ ద బ్యానర్ ఆఫ్ సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్. దానిలో భాగంగా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యింది. తర్వాత కాకర్ల సుబ్బారావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని క్రెస్ట్ అని ఉంటుంది. సో మేమందరం కలిసి ఏంటంటే ఈ మొత్తం భారతదేశంలో ఉన్న టెక్నాలజీస్ రేడియాలజీ టెక్నాలజీస్లో వాళ్ళు ఉన్నటువంటి జిజ్ఞాసను బయటకు తీసుకురావడానికి, టీచింగ్ స్కిల్స్ని, రీసెర్చ్ స్కిల్స్ని మేము బయటకు తీసుకురావడానికి ఇటువంటి కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తుంటాము. ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో కూడా భారతదేశంలో ఆల్మోస్ట్ ఒక 300 మంది అట్లా ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చారు. వాళ్ళు కాంపిటీషన్ పెట్టాము. మధ్యాహ్నం వరకు ఆ కాంపిటీషన్ చేసి వాళ్ళల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఒక అబ్బాయి ఫ్రమ్ శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చెన్నైలో ఉంటుంది. సో హీ గాట్ ది ఫస్ట్ ప్రైజ్. అండ్ సెకండ్ ప్రైజ్లో నిమాన్స్ అని ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అని బెంగళూరు. సో ఆ అబ్బాయికి సెకండ్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఎప్పటికీ కంటిన్యూ అవుతుంటుంది ఇట్లా వాళ్ళ స్టూడెంట్లో ఉన్నటువంటి జిజ్ఞాసని పెంపొందించడానికి. సో దీనికి గాను చేసాము. ఇది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. సో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెట్టాలని కూడా మేము గవర్నమెంట్కి మీ ద్వారా విజ్ఞప్తి చేశాము. డైరెక్టర్ కూడా విన్నారు. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా దే వాంటెడ్ టు స్టార్ట్ ఇన్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని మాకు ఒక అష్యూరెన్స్ అనేది వచ్చింది.